సంక్రాంతి సందర్భంగా శ్రీకాకుళం జిల్లాకు ఎక్కువ సర్వీసులు నడుపుతున్నట్లు డిపిటిఓ సిహెచ్ అప్పలనాయుడు తెలిపారు. ఈ నెల 10 నుంచి 13వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు వెల్లడించారు. విశాఖపట్నం నుంచి బత్తిలి, శ్రీముఖలింగం, పలాస, సోంపేట, పాతపట్నం ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. అవసరమైతే స్థానిక సిటీ బస్సులను కూడా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు ఉపయోగిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా అంటేనే వలస జీవుల కష్టం గుర్తొస్తుంది. ఎక్కడెక్కడో స్థిరపడిన శ్రీకాకుళం జిల్లా వాసులు సంక్రాంతి పండుగ సమయంలో అధికంగా వలస వెళ్లిన వారందరూ కూడా తమ ప్రాంతాల గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఆర్టీసీపై ఎక్కువ ఆధారపడుతూ ఉంటారు. అయితే ఈ క్రమంలో ఆర్టీసీ చేపడుతున్న చర్యలు ఏమిటి అనే విషయాలను మనతో పాటు డిపిటిఓ గారు ఉన్నారు. ఆయన్ని అడిగి మరింత సమాచారం మనం తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈ సంక్రాంతి సమయంలో అదనపు బస్సులు కేటాయింపు సార్. శ్రీకాకుళం జిల్లా ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీ తరఫున సంక్రాంతి నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో మెయిన్ ఏంటంటే మనం శ్రీకాకుళం జిల్లా ఎక్కువ మంది వలస కార్మికులు విజయవాడ, హైదరాబాదు, రాజమండ్రి ఈ ఏరియా నుంచి ఎక్కువ మంది మన జిల్లాకు రావడం జరుగుతుంది. సో దానికి ప్రధానంగా వాళ్ళు ఎంచుకున్న మార్గాలు ఒకటి రైలు సదుపాయము, రెండోది బస్సుల్లో ఎక్కువ వస్తారు కాబట్టి మనకు రైల్లో వచ్చినప్పుడు ఎక్కువ మంది విశాఖపట్నంలో దిగిపోతారు. అక్కడి నుంచి వాళ్ళ స్వగ్రామాలకి ఫ్యామిలీతో వెళ్ళడానికి ఎక్కువ ఇష్టపడతారు. కాబట్టి మనం పూర్వం చాలా సంవత్సరాల నుంచి కూడా మన విశాఖపట్నంలో మన స్పెషల్ బస్సులు డిపో మీద పర్యవేక్షణలో 24/7 10వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు మన డిపో మీద పర్యవేక్షణలో ప్రత్యేక బస్సులు మన శ్రీకాకుళం జిల్లా పలాస, సోంపేట, అలాగే పాతపట్నం, బత్తిలి, శ్రీముఖలింగం ఇలా అన్ని రూట్లకు కూడా మన వైజాగ్ నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదనంగా మన బస్సులు సరిపోతే సిటీ బస్సుల్లో కూడా మనం ఆల్రెడీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారి అనుమతితో ఆ బస్సులు కూడా తీసుకుని మనకు అవసరమైతే మన సోంపేట కానీ లేకపోతే శ్రీకాకుళం వరకు సిటీ బస్సులు కూడా పండుగలో మన జిల్లా ప్రజలకి సేవ చేయడానికి వినియోగించుకుంటాం. సార్ అలాగే ఏదైతే ధరలు ఉన్నాయో ఈ పండుగ సమయాల్లో ధరలు అనేవి ఎక్కడ చూసినా అంటే అన్ని ప్రైవేట్ ట్రావెల్స్ కానీ అందరూ పెంచుతున్నారు సార్. అలాగే ఆర్టీసీ ఈ ధరల స్థిరీకరణలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? సో గౌరవ ముఖ్యమంత్రి గారు మా ఎండి గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా మేము కొన్ని సంవత్సరాల నుంచి మా యొక్క స్పెషల్ బస్సుల్లో ఎటువంటి ఛార్జీలు పెంచడం జరగట్లేదు. సాధారణ ఛార్జీలు మాత్రమే మేము వసూలు చేస్తున్నాం. ఇప్పుడు విజయవాడ నుంచి శ్రీకాకుళంకి ఏదైతే రేటు ఉందో, పాత రోజుల్లో మామూలు పండగ లేనప్పుడు ఏది రేటు ఉందో ఇప్పుడు అదే రేటు. మా ఏపీఎస్ఆర్టీ మొత్తం మీద కూడా ఎక్కడ కూడా అదనపు ఛార్జీలు లేవు. అన్ని సాధారణ ఛార్జీలతో బస్సులు నడపబడుతున్నాయి. సార్ అలాగే ఇప్పుడు ఏదైతే డిస్ప్లే సంబంధించి మొత్తం ప్రయాణికులు వాళ్ళు ఎక్కడెక్కడ వెళ్తున్నారో ఆ బస్సులు ఏ వేళల్లో ఉంటాయి అటువంటి సమాచారం ఇచ్చేందుకు కాంప్లెక్స్లో కానీ ఎటువంటి సదుపాయం చేశారు? సో ప్రధాన కాంప్లెక్స్ అయిన శ్రీకాకుళంలో ఈ స్పెషల్ బస్సు సర్వీసులు డిస్ప్లే చేయడం జరుగుతుంది. అలాగే మనకి ప్రధానంగా విజయవాడ నుంచి మనం ఎక్కువ ఆన్లైన్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ ఓపెన్ చేయడం జరిగింది. అక్కడ మన జోన్ గారు మన జోన్ తరపుని కూడా ఆఫీసర్స్ సూపర్వైజర్ని పెట్టి మన యొక్క సర్వీసులను మానిటరింగ్ చేయడం కోసం అక్కడ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సార్ అలాగే ఈ ఫ్రీ బస్సు నేపథ్యంలో మహిళలు కూడా అధికంగా వచ్చే అవకాశం ఉంది. సో ఇటువంటి ఏర్పాటు చేస్తున్నారు సార్, అంటే ఎక్కువగా ఉన్నారు. సో యాక్చువల్గా మన దగ్గర టాయిలెట్స్ మెయిన్ ఏంటో ప్రయాణికులు మహిళలు ఎక్కువ వస్తున్నారు కాబట్టి నిన్న మన గౌరవ కలెక్టర్ గారు కూడా దీని మీద రివ్యూ చేయడం జరిగింది. బస్ స్టేషన్లో టాయిలెట్స్ పరిశుభ్రంగా ఉంచాలి, బస్ స్టేషన్ పరిశుభ్రంగా ఉంచాలి, క్లీన్నెస్ మెయింటైన్ చేయాలి. అలాగే మహిళలు ఎవరైనా బేబీ క్యారింగ్ ఉంటే వాళ్ళకి బ్రెస్ట్ ఫీడింగ్ సెంటర్లు కూడా బస్ స్టేషన్లో ఉన్నాయి. వాటిని సదుపాయాలు కూడా కల్పించమని నన్ను కలెక్టర్ గారు రివ్యూ చేయడం జరిగింది. సో ఆ దిశగా మేము ప్రత్యేకంగా ఆ యొక్క శానిటేషన్ మీద ప్రత్యేక డ్రైవ్ పెట్టి మహిళలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా టెక్కల బస్ స్టేషన్ కానీ పలాస కానీ మన శ్రీకాకుళంలో ఆ ఏర్పాట్లన్నీ మేము చేస్తాం. అది పర్యవేక్షించడానికి కూడా అక్కడున్న స్టేషన్ మేనేజర్తో పాటు అదనంగా అసిస్టెంట్ మేనేజర్ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సార్ అలాగే ఆఫ్లైన్లో టికెట్ పర్చేస్ చేసే సమయంలో బాగా ఎక్కువగా క్యూ లైన్లో ఎక్కువగా ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి సార్, అటువంటి దానికి ఏమైనా పరిస్థితి? సో మన గౌరవ ముఖ్యమంత్రి గారు వాట్సాప్ సర్వీసుల్లో మొత్తం 122 సర్వీసులు మనం ప్రవేశపెట్టడం జరిగింది. అందులో ఏపీఎస్ఆర్టీసీ కూడా ఒక సర్వీస్ ఉంది. మా మనమిత్ర వాట్సాప్ గ్రూప్లో ఆ నెంబర్ కొట్టి హాయ్ అని పెడితే మా యొక్క టికెట్ బుకింగ్ కూడా మనం ఇంటి దగ్గర నుంచి చేసుకోవచ్చు. మన యొక్క టికెట్ ఎక్కడి నుంచి ఎక్కడికైనా టికెట్ ఆన్లైన్లో మనం టికెట్ బుక్ చేసుకోవడానికి మనం బస్ స్టేషన్ రాకుండా ఇబ్బంది పడకుండా మనం మనమిత్ర వాట్సాప్ యాప్ని ఉపయోగించుకొని ప్రయాణికులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోండి. అది మనం చూస్తున్నాం. ఏదైతే డిపిటిఓ గారు మనతో పాటు చెప్పారు, ఈ సంక్రాంతి సమయంలో అధిక బస్సులు కేటాయించారు. రాజమండ్రి, విజయవాడ ఇటువంటి ప్రాంతాల నుంచి కూడా బస్సులు ఎక్కువ అదనంగా సర్వీసులు తిరుగుతున్నాయని ఆయన చెప్తున్నారు. కెమెరా ప్రసన్నతో రిపోర్టర్ పృథ్వీ, వైకే న్యూస్.
Please subscribe to YKTV Network. Please subscribe to YKTV. Please watch YK News. Don't forget to subscribe YK News channel